ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉండడం, చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉండడం, గురుగ్రహం యొక్క అనుకూలత చంద్రుని యొక్క బలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయకుజుని యొక్క స్థితి, అష్టమంలో వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు, భాగ్యరాహు యొక్క స్థితిగతులు, ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయాలుగా చెప్పవచ్చు. ఇందులో ఈ రకమైనటువంటి గ్రహస్థితి ప్రత్యేకించి మానసికమైనటువంటి భయానికి కారణమవుతుంది. ప్రవాసం కార్యహాని స్యాత్ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా తలపెట్టినటువంటి కార్యక్రమాలలో కొంత ఆలస్యాన్ని, అవరోధాలని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ఉదాహరణకి ఏదైనా ఉద్యోగ మార్పు చేద్దాం అనుకుంటే దాంట్లో వచ్చేటువంటి అవాంతరాలు కొంత అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దామంటే దాంట్లో వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏ విధమైన సమస్య లేదనుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళే పెద్ద సమస్యగా మారుతారు. ఇలా ఏదో ఒక రకమైనటువంటి మానసిక అశాంతి అనేటువంటి దాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ రవి యొక్క బలం ప్రస్ఫుటంగా ఉన్నది, గురుని యొక్క బలం చాలా గొప్పగా కనబడుతూ ఉన్నది, దీనితో పాటు శుక్రుని యొక్క స్థితి. అందువల్ల మాట్లాడినటువంటి ప్రతి కుటుంబ సభ్యునికి కూడా సమాధానం చెప్పగలుగుతారు. మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారిని మరలా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మాట వల్ల వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. ప్రత్యేకించి ఆరోగ్యం నిత్య సంతోష అంటూ ఉన్నది శాస్త్రం. అన్నిటికీ మూలమైనటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు. అనగా పలానా డైట్ పాటించాలనో, లేదా ఈ వ్యాయామం చేయడమనో, లేదా పలానా రోజు నుండి జిమ్ వర్కౌట్లు స్టార్ట్ చేయడమనో, ఇలా శరీరాకృతి గురించి, శరీర ఆరోగ్యాన్ని గురించి ఎక్కువగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుని మీ యొక్క జీవన విధానంలో మార్పులకి, తిండి వేళల్లో మార్పులు కానీ, నిద్ర వేళల్లో మార్పులకి కానీ ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మిమ్మల్ని ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది గ్రహస్థితి. అందువల్ల ఈ విషయాలు జరుగుతాయి. ప్రత్యేకించి వ్యయస్థానమందు ఉన్న కుజుడు మాత్రం అవాంతరాలను కలిగిస్తారు. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంతస్తులైనట్టు, ఏదైనా ఒక పని ప్రారంభిద్దాము అంటే ఇది మధ్యలో ఆగిపోతుందేమో అనేటువంటి స్ఫురణ కలగజేస్తాడు కుజుడు. అందువల్ల దాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా కర్కాటక రాశి వారు సక్సెస్ అవుతారు. ఎందుకంటే గురుబలం ఉన్నంత వరకు ఎక్కడ అపజయం అన్నది లేదు. యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నది శాస్త్రం. కాబట్టి అక్కడ కుజుడు ఏదైనా అవాంతరం కలుగుతుందేమో అని కీడు శంకింపజేసినా కూడా దాన్ని దాటి మీరు ముందుకు వెళ్ళడం ద్వారా ఈ వారంలో వృత్తి, వ్యాపార, వ్యవహార, వ్యవసాయ, ఉద్యోగాదుల్లో సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు. ఇక్కడ మీరు చేయవలసిందల్లా మీరు అనుకున్నటువంటి పనిని రేపు ఎల్లుండా అని కాకుండా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. అలా కనుక ఈ వారంలో మొదలు పెట్టగలిగితే అంత త్వరగానే రిజల్ట్లు కూడా మీకు అందుతాయి. ఈ యొక్క విషయాన్ని ఈ వారంలో దృష్టిలో పెట్టుకోవాలి. విద్యార్థులకి గ్రహస్థితి సాధారణంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. కర్కాటక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కుజగ్రహం యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి సింహరాశి.